నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ సార్ జనసేన పార్టీకి అసలు ఫండింగే లేకుండా వెళ్ళిపోయింది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు పార్టీకి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదిగాక ఆయనకి కాంగ్రెస్లో సభ్యత్వం ఉందంట. మళ్ళీ ఇప్పుడు జనసేన సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఆయన కాంగ్రెస్ వ్యక్తి లేకపోతే జనసేన వ్యక్తి? చెప్పండి మీ మాటల్లో. అన్నగా తమ్ముడికి విరాళం ఇవ్వడం తప్పలేదు. అలాగని ఆయన ప్రథమ కాంగ్రెస్ సభ్యత్వానికి ఆల్రెడీ పోటీ చేస్తుంది కాబట్టి ఆయన కాంగ్రెస్ సభ్యుడిగా ఆయన మామూలుగా రిజైన్ చేసేస్తే బాగుంటుంది. లేకపోతే వాళ్ళు సస్పెండ్ ఏం చేయాలి పార్టీ నుంచి. ఎందుకంటే తమ్ముడికి విరాళం ఇవ్వడం తప్పలేదు. తమ్ముడికి విరాళం ఇచ్చి సపోర్ట్ చేయలేదు కదా ఆయన ఏమని. ఆయన తమ్ముడికి ఆయన ఇంట్లో సెట్ చేస్తారు. కానీ పార్టీలో నేనేమంటానంటే పార్టీకి క్రమశిక్షణ అనేది ఉంటుంది. పార్టీలో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి చిరంజీవి గారు అవ్వచ్చు, ఇంకోలా అవ్వచ్చు, మళ్ళీ వచ్చి వాళ్ళకి ఏదైనా పోస్టులు వస్తే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళందరూ బాధపడతారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు వచ్చారు, ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చారు, సెంట్రల్ మినిస్టర్ అయిపోయి మళ్ళీ వచ్చారు, వెంటనే రాజీనామా చేసేసి వెళ్ళిపోయి ఇంకొక బీజేపీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ చేశారు. వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళ తాలూకాలు అందరూ గంటా శ్రీనివాసరావు గారు కొంతమంది మినిస్టర్లు చేశారు. అంతా అయిపోయింది, బస్ అందరూ చేశారు. ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ వచ్చి ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన వస్తే ఓకే, రాకుండా కాంగ్రెస్ వచ్చిందనుకోండి సెంట్రల్లో, మళ్ళీ ఆయన ఆల్రెడీ నేను ఏఐసీసీ సభ్యుడిని అంటే గిట్టు రుద్రరాజు గారు ఒకటి మాట అంటున్నారు, మా కాంగ్రెస్ సభ్యుడని. మీ కాంగ్రెస్ సభ్యుడని ఎప్పుడైనా ప్రచారంకి వచ్చారా? మీ కాంగ్రెస్ సభ్యులను ఎప్పుడైనా వచ్చి మాట్లాడా? మీ కాంగ్రెస్ సభ్యులని చెప్పి పీసీసీ మీటింగ్కి వచ్చాడా? మీ కాంగ్రెస్ సభ్యులు ఏఐసీసీ మీటింగ్లకు వచ్చారా? ఒక 3 మీటింగ్లకు రాకపోతే 4వ వ్యక్తిని మనం ఆటోమేటిక్గా సస్పెండ్ చేయొచ్చు. కనుక ఆయనైనా రిజైన్ చేయొచ్చు. నాకు తెలిసి ఆయన రాజకీయాల్లో లేడు కాబట్టి హుందాతనంగా రిజైన్ చేసేస్తే బెటర్ ఏమో. అంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పటి నుంచి ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. అందుకే ఆయన హుందాతనంగా రిజైన్ చేసేస్తే రేపు ఇంకొకరు అంటానికి అవకాశం ఉండదు. సరే, మనం చూస్తున్నాము వెస్ట్ ఎటైతే ఉందో పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు. నువ్వు పిఠాపురంలో ఇల్లు కొన్నావు, మా ఆస్తులు మొత్తం అమ్మేశాము, నువ్వు నాదెండ్ల మనోహర్ బాగా ఆస్తులు సంపాదించి ఇల్లు కొన్నావు అన్నారు. ఆ ఇంటికి పవన్ కళ్యాణ్ 3వ భార్య ఎవరైతే ఉన్నారో అన్య లజీనోతో కలిసి ఆ ఇంటి మీరిద్దరే రావాలి, వేరే వాళ్ళు రాకూడదని ఒక కండిషన్ పెట్టాడు. దానికి మీరేం చెప్తారు? ఏమండి, ఇప్పుడు ఆయన ఆస్తులు కొనుక్కున్నాడు, ఆస్తులు అమ్ముకున్నాడు, అది ఆయన ఇష్టం. ఈయన ఆస్తులు అమ్ముకున్నాడు, పార్టీని నమ్ముకున్నాడు, పార్టీకి వెళ్ళాడు, పార్టీ టికెట్ ఇస్తుంది అనుకున్నాడు. ఈయన స్వార్థం కోసం ఈయన పార్టీకి వస్తే టికెట్ ఇస్తే ఈయన కూడా సంపాదించుకొనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆయన మాటగా ఆయన కూడా రిజైన్ చేస్తాడు. ఇప్పుడు మాతో టోటల్గా పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఎలాగ ఇవ్వలేదు అనేది మనం పక్కన పెట్టేద్దాం. వాళ్ళ వ్యక్తిగత వివరాలకి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. పార్టీ అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పెట్టట్లేదు, వాళ్ళు ఎవరిని పలకరించకపోవడం వల్ల మేము పార్టీకి సపోర్ట్ చెయ్యం, మేము ఇంకో పార్టీకి వెళ్ళిపోతాం. అంటే అప్పటికి పోతిన మహేష్ గారు ఏమన్నారంటే, నేను ఒక జనసేన జెండా పట్టుకొని తిరుగుతా, ఒకవేళ జనసేన జెండా కాకుండా వేరే జెండా పట్టుకుంటే ఒక కొబ్బరి బొండ నరికి కత్తితో నా చేయి నరికేయమన్నాడు. ఇప్పుడు ఆయన పార్టీ మారుతున్నారు, దానికి మీరేం చెప్తారు? నరికేసే వాళ్ళు ఎవరు ఉంటారా? ఇప్పుడు నరికేసే వాళ్ళు ఎవరు ఉంటారో పక్కన పెట్టేస్తే మనిషికి యువతరకాసి కూడా సహనం అనేది ఉంటుంది. ఎవరికైనా సరే అవతరకాసి మా వ్యక్తి నేను ఫోటోలోనే చూడాలి, దగ్గరగా చూడలేమంటే జీవితాంతం ఫోటోలో ఎక్కడ చూడగలుగుతాం? ఒక్కసారైనా దగ్గరగా పిలిచి బాబు నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి అని అడగాలి కదా. కనుక ఆ డ్రాబ్యాక్ జనసేనలో ఉంది, అది వాస్తవం. నేను ఆ డ్రాబ్యాక్ జనసేనలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉంది, చంద్రబాబు గారి దాంట్లో కూడా ఉంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. జనసేనలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కూడా ఉంది. చంద్రబాబు గారి దగ్గర కొంచెం నేరా, అంటే వాళ్ళని అవతలని పిలుస్తారు, మాట్లాడతారు, ఆయన వచ్చి కన్విన్స్ చేయగలడు. కానీ ఇద్దరు దాంట్లో అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నానంటే ఎందుకు వెళ్ళిపోతున్నాను కూడా అడగడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నావు, దేనికి ఎన్నాళ్ళు కష్టపడి. అయితే వాళ్ళ బాధ అంతా ఏంటంటే, అంటే విన్న దాన్ని బట్టి చెప్తున్నా, ఆయన ఏంటంటే ఇంతమంది దాంట్లో మీకు 21 సీటు తీసుకున్నారు, ఆ 21లో జనసేన కార్యకర్తలకు మీరు సీట్ ఇవ్వడానికి మీ దగ్గర లేరా, అంటే గెలటానికి లేరా, మీ నాయకులు లేరా, మీరు లేకుండా బయట నుంచి అరువు తెచ్చుకొని మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఒక్కొక్క సీటు బుద్ధప్రసాద్ గారికి ఎందుకు ఇచ్చారు? అలాగే మీకు ఆల్రెడీ సీటు అలాగే ఇచ్చారు, అనకాపల్లి సీటు ఎలాగ ఇచ్చారు? ఇలా డైరెక్ట్ టీడీపీకి వెరీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనే కదా మీరు పెట్టుకున్నారు. అలాంటప్పుడు క్యాండిడేట్లు లేనన్నప్పుడు మీరు తీసుకొచ్చి క్యాండిడేట్లు లేరు అని అంటే 21 మంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడ్డాం కదా. కష్టపడినప్పుడు మన అందరం కూడా మీరు మాకందరికి ఇవ్వకుండా ఎవరెవరికో ఎలాగిచ్చారు, ఎందుకు మీరు ఒప్పించలేకపోయారు?
అనేది ఆయన ఉంది. కిరణ్ రాయల్ గారికి ఇవ్వలేదు, తిరుపతి ఇలా ఏదో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. అంటే కిరణ్ రాజు గారు మరీ ఇంత బహిర్గతమైన అంత వ్యాఖ్యలు చేయట్లేదు, ఆయన ప్రశాంతంగానే ఉన్నారు, సీటు దక్కకపోయినా సరే. అందరూ ఒకలాగా ఉంటారు ఏంటి, అందరూ ఒక తల్లి బిడ్డలేని ఒకలాగా ఉంటారు కదా, ఒక డిఫరెంట్. అంటే ఆ పోతిరి మహేష్ గారు ఏమన్నారంటే ఒక జిల్లా నాయకుడు కూడా సీట్ ఇవ్వలేదంటే అది ఒక దుర్మార్గం అని చెప్పుకోవచ్చు అన్నారు. దానికి మీరేం చెప్తారు? నాదెండ్ల మనోహర్ గారు డైరెక్ట్గా అన్నాడు టీవీ నైన్లో. ఇప్పుడు ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చారు? మజిలీపట్నం వైసీపీ ఇచ్చినోడికి ఇచ్చారు. ఏం జనసేనలో లేనప్పుడు మన జనసేన పార్టీ ఎందుకు? ఇంకొక ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చారు? ఆయన నమ్ముకున్న వ్యక్తికి ఇచ్చారు, కాకినాడ. అది ఓకే. అలాగే మీకు ఎమ్మెల్యే టికెట్లు దాదాపు 70% జనసేనలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. కనుక ఆ బాధ వాళ్ళకు ఉంది. అలాంటప్పుడు మేము పార్టీకి ఎందుకు కష్టపడ్డాం? మేము పార్టీకి ఇలా జెండా మోసుకుంటూ తిరుగుతూ మాకు పార్టీ టికెట్ ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు కష్టపడాలి? మేము ఎందుకు దెబ్బలు తినాలి? మేము ఎందుకు కేసులు పడాలి? మేము ఎందుకు ఈ బాధలు పడాలి? ఏ రోజు మీరు వచ్చి మొత్తం బౌన్సర్లతో మమ్మల్ని తోసేస్తున్నా కూడా మేము వస్తున్నాం, బౌన్సర్లు వస్తున్నారు అని అన్నారు. కానీ ఆ డ్రాబ్యాక్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి హామీ ఇచ్చారంటే మీకు నామినేటెడ్ పోస్ట్ ఏవోటి ఇస్తాము అని ఒక హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయినా సరే వాళ్ళు ఆ మాట లెక్క చేయకుండా ధిక్కరి ఇచ్చారంట. ఫస్ట్ ఒకటే అంటానండి, నా రిక్వెస్ట్ అంటే బయట అందరూ అనుకుంటున్న మాటలే నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అది విని మీ ద్వారా ఏమైనా చూస్తే ఓకే. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న బౌన్సర్ని, అక్కడ ఉన్న స్టాఫ్ని కొంచెం దూరం చేసి మీరు ప్రజల్లోకి రావడానికి చూడండి, ప్రజల్లో మమేకం అవటానికి చూడండి, ప్రజలు కలటానికి చూడండి, ప్రజలతో మాట్లాడి రెండు బాధని కష్టాలని తెలుసుకోవడానికి చూడండి. మీరేదో అప్పటికప్పుడు ఆ కార్యకర్తలు అరేంజ్ చేసిన దాంట్లో ఒక చిన్న టేబుల్ అరేంజ్ చేసిన దాంట్లో కూర్చోవడం కాదు. పిఠాపురంలో 1,00,000 పైన మెజార్టీతో గెలుస్తాడు ఆయన, దాంట్లో నో డౌట్. కాకపోతే తక్కువ సీట్లన్నీ కూడా గెలాలి అంటే ఆయన మొత్తం టోటల్ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. టీడీపీ ఓట్ బ్యాంక్ వాళ్ళకి అవ్వాలి, ఆల్ బ్యాంక్ వీళ్ళకి అవ్వాలి, బీజేపీ వాళ్ళకి అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి. ఇవన్నీ అయితేనే వీళ్ళు అనుకున్న సీట్లు గెలగలుగుతారు. నెల రోజుల టైంలో ఈ నెల రోజుల్లో ఎంత దాకా ఇలా మార్చగలుగుతారు ఏంటి అనేది ఇలా ఏప్రిల్ 19 స్టార్ట్ అవుతుంది, 29 లాస్ట్ అవుతుంది. ఆ 29 తర్వాత వీళ్ళు ఒక్కొక్కరిది అసలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరికి ఎంత స్టామినా ఉందని తెలుస్తుంది. అప్పుడు దాకా మనం ఏమీ చెప్పలేం. ఇలా మనం టైంపాస్ చేయడం తప్ప కరెక్ట్గా మనకి మే 1 తెలుస్తుంది. 13 రోజులు చాలు, ఎవరు అప్ అండ్ డౌన్ అని తెలిసిపోతుంది. కనుక ఆ డ్రాబ్యాక్ జనసేనలో ఉంది, అది వాస్తవం. నేను ఆ డ్రాబ్యాక్ జనసేనలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉంది, చంద్రబాబు గారి దాంట్లో కూడా ఉంది. ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. జనసేనలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కూడా ఉంది. చంద్రబాబు గారి దగ్గర కొంచెం నేర అంటే వాళ్ళని అవతలని పిలుస్తారు, మాట్లాడతారు, ఆయన వచ్చి కన్విన్స్ చేయగలరు. కానీ వీళ్ళిద్దరు దాంట్లో అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నానంటే ఎందుకు వెళ్ళిపోతున్నాను కూడా అడిగాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నావు, దేనికి ఎన్నాళ్ళు కష్టపడి. అయితే వాళ్ళ బాధ అంతా ఏంటంటే, అంటే విన్నాను, నేను విన్న దాన్ని బట్టి చెప్తున్నా. ఆయన ఏంటంటే ఇంతమంది దాంట్లో మీకు 21 సీటు తీసుకున్నారు, ఆ 21లో జనసేన కార్యకర్తలకు మీరు సీట్ ఇవ్వడానికి మీ దగ్గర లేరా? థ్యాంక్ యూ సార్.